మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి గల కారణం రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపిక చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కరెక్ట్గా నెల రోజుల క్రితం గత నెల 16వ తారీఖున గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత మీ అందరితో ఒకసారి కలవాలి, మీ అందరి తాలూకు సహకారం కోరాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే గడిచినటువంటి నేను రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఈ సంవత్సరంతో 17 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. 17 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో మీరు ఇచ్చినటువంటి సహకారం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఈ రకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మీ అందరి సహకారం గతంలో ఉంది, మున్ముందు కూడా మీ అందరి సహకారం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ఆత్మీయ సమావేశం ఇది. ఇలాగ మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి 4 విషయాలు మీ ద్వారా ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటి మీద మీ అందరితో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్ననే గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా సభ నిన్న గాజువాక నియోజకవర్గంలో జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఏ రకంగా ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా మీద చేసినటువంటి విమర్శలు మీరు అందరూ కూడా చూశారు. మీరు ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎవరో చేశారన్నటువంటిది, ఏదో సింపతి కోసం జరిగినటువంటి అంశంగా దాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, వారితో పాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 15వ రోజు, ఈ నేటితో 15వ రోజు ఆయన ఎన్నికల ప్రచారం రోడ్ షోని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. కడపలో ప్రారంభమైనటువంటి రోడ్ షో దాదాపు 7-9 జిల్లాలు వారు పర్యటన చేసి వస్తున్నటువంటి ప్రజాభిమానం, ఆయనకు వస్తున్నటువంటి స్పందన, రోడ్ షోలో వస్తున్నటువంటి వేలాది మంది జనం, సిద్ధం సభలకి వస్తున్నటువంటి లక్షలాది మంది ప్రజానికం, ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలి, ఆయన ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి, ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినట్టుగా కనబడతా ఉంది. వాస్తవంగా అంత పెద్ద రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన నుదుటి మీద అది కాస్త కన్నుకి పైన తగిలింది కాబట్టి చిన్నగా బయటపడడం జరిగింది. అదే 1 సెంటీమీటరో 2 సెంటీమీటర్ల కింద తగిలింటే కన్నుపోయేది. అయినా మా నాయకుడికి అసలు సింపతి క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నాకు తెలియక అడుగుతాను. మేమేం గడిచినటువంటి 5 సంవత్సరాలు ప్రజలకు పనిచేయలేదా? లేదా వాస్తవానికి 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల పాటు కోవిడ్ని ఎదుర్కొన్నప్పటికీ, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, స్పష్టంగా 3 సంవత్సరాల పాటు మాకు సమయం దొరికినప్పటికీ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకొని ముందుకెళ్ళాం. 1ో 6 ఏదైనా ఉన్నా అది ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా చేసినటువంటి క్రమంలో డెఫినెట్గా ప్రజల నుంచి ఆ స్పందన వస్తుంది. రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు దాన్ని ఎదుర్కోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి?
మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చేసినటువంటి పనులకి నాకు ఓటేయండి అని చెప్పనన్నా అడగాలి. లేదు 14 సంవత్సరాల పాటు నాకు మీరు అవకాశం ఇచ్చారు, ఏమీ చేయలేకపోయాను, పోనీ ఇప్పుడన్నా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇప్పుడన్నా చేస్తానన్నా చెప్పాలి. ఇవి రెండూ మానేసి నేను ఏదో చేస్తానని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం, మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం, మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. సో నువ్వు చేసినటువంటి పాపాలకి నీకేదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తారాలి. కేవలం రాజకీయ కుతంత్రాలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేసామని చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తారు. ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటిని. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయి ఇస్తారని చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం. ఏం చూస్తున్నావు? 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు. పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు. నీలాంటి వాళ్ళు రాళ్ళు విసిరితేనో, లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేయిస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. మీకున్నటువంటి సంస్కృతి. గతంలో అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు విసిరింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా. గతంలో మీ మామ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులిసింది ఎవరు? నువ్వు కాదా? అదే విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్ రంగని చంపేసింది ఎవరు? నీ పార్టీ కాదా? మీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని చంపేసింది విజయవాడలో. మీకుంది ఈ చరిత్ర అంతా కూడా. నిన్న గాజువాకలో వచ్చి అంటాడు 83లో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకలో అంటుంది. 83లో నువ్వు ఎక్కడున్నావు? ఏ పార్టీలో ఉన్నావు? 83లో నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 83లో ఏ పార్టీ చూసావు? అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సరే వాళ్ళ కూతురిని చేసుకున్నావు, తర్వాత రాజకీయ పరిణామాలు, వెనుపోట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. నీకు ఏ రోజు కూడా ప్రజల తాలూకా ఆమోదం, ప్రజా బలంతో, ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అయితే 4 పార్టీలతో జతకట్టినప్పుడు లేదో మీ పార్టీ నాయకుని వెన్నుపోటు పొడిచో నీకు నాయకత్వం వచ్చింది తప్ప ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. నువ్వు ఇంకా విమర్శించుకోలేది, ఆయన మీద ఇంకా మరింత సింపతి నీకు పడాల్సిన 10 ఓట్లు కూడా పడడం మానేస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న గాజువాకలో మరికొన్ని విషయాలు మాట్లాడుతూ
రాష్ట్రంలో అభివృద్ధి, రాష్ట్రంలో ఏం జరిగింది, రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితి ఏంటి, రేపు నేను వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తానని చెప్పండి. 14 నుంచి 19 ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు చెప్పు ఒకసారి. సరే నువ్వు వచ్చితే ఇచ్చేద్దు కానీ నువ్వు గతంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా ఇప్పించారో చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను పరిశ్రమల శాఖ మంత్రిగా రాష్ట్రానికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2010 కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఇచ్చింది. 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈరోజు ఏది పడితే అది మాట్లాడతారు. రాష్ట్రంలో 4 పోర్టులు నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఏర్పాటు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సంస్థల్ని ఈరోజు రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఈరోజు విశాఖపట్నంలో స్థాపించి వేల మంది ఉద్యోగావకాశాలు కల్పించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిన్న నేను గాజువాకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి కలిశాడు. బాబు, మీ ప్రభుత్వం దయ వల్ల నా కూతురు బెంగళూరులో ఉండేది, ఇన్ఫోసిస్ విశాఖపట్నం రావడం వల్ల నా కూతురు ఈరోజు విశాఖపట్నంలో పనిచేస్తుంది, మా ఇంటి దగ్గర నుంచి ఈరోజు ఉద్యోగంకి వెళ్తుందని చెప్పి ఒక సందర్భం నాకు ఎదురుపడినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ర్యాండ్స్టాడ్ లాంటిది ప్రముఖ కన్సల్టెంట్ కంపెనీని, ప్రముఖ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీని తీసుకొని వచ్చాం. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో టీసీఎల్, ఫాక్స్లింక్స్ అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏసీ తయారీ యూనిట్లను తీసుకొని వచ్చాం. ఏషియాలోనే అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అయినటువంటి మాండలేజ్ అనేటువంటి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాడ్బరీకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేటువంటి కంపెనీ, ఏషియాలోని బిగ్గెస్ట్ ప్లాంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయించాం. యోకోహామా టైర్స్ కంపెనీ మన పక్కనే అచ్యుతాపురంలో ఏర్పాటు చేస్తాం. బల్క్ డ్రగ్ పార్క్ ఈరోజు నక్కపల్లిలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. చెప్పు, నీ హయాంలో ఇది చేస్తామని చెప్పు. ఒక బ్రెయిన్లెస్ ఫెలోని నీ కొడుకుని పెట్టుకొని నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. నిన్న నువ్వు ఒక మాట మాట్లాడావు. దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నీ కొడుకు రెడీయా, లేకపోతే నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ను షార్ట్స్ చూసుకునేటువంటి నీ కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? మా ప్రభుత్వం గురించి మాట్లాడతారా? చెప్పండి, మీరే సాక్ష్యం ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను క్లియర్గా మాట్లాడడం జరిగింది. చలిగా ఉంది అని చెప్పి ప్రచారం చేసుకుంది, ఆ పనికిమాల ప్రచారం చేసుకుంది నువ్వు. 9 సార్లు దావోస్ వెళ్ళానని చెప్పావు. ఏం ఉద్ధరించావు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం సాధించుకొచ్చావు అక్కడి నుంచి వచ్చి? ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి నువ్వు తీసుకొని వెళ్ళి 10 సార్లు మేము వెళ్ళిన తర్వాత కూడా చెప్పాం. అక్కడ ఒక నెట్వర్కింగ్ సెషన్స్ మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి పాలసీల మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఒక పెద్ద నెట్వర్కింగ్ సెషన్ లాగా ఉపయోగపడుతుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి వారిని మన రాష్ట్రానికి రప్పించుకొని మనం సదస్సులు పెట్టుకొని మనం వాటిని ఆకర్షించేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప 15 కోట్లు 20 కోట్లు ప్రతిసారి వెళ్ళినటువంటి క్రమంలో ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏంటి? తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ గురించి, ఎందుకంటే గాజువాక్ని రేపు రిప్రజెంట్ చేయబోతున్నటువంటి సందర్భంలో, అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నీ స్టాండ్ ఏంటన్నటువంటి చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు ఆ నిర్ణయం ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రక్రియ మొదలుపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఈరోజు మళ్ళీ వచ్చి నువ్వు నీ స్టాండ్ ఏంటో చెప్పకుండా నువ్వు పారిపోతే ప్రజలు మాట్లాడాలనుకున్నావా? లేకపోతే ప్రజలు ప్రశ్నించనుకున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్, నిన్న కూడా మేము వ్యతిరేకం, ఈరోజు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకం, రేపు కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీతో జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు దాని గురించి?
నిన్న అంటాడు మా భర్తని గెలిపించండి, మా శాసనసభ అభ్యర్థిని గెలిపించండి, వెళ్ళి పోరాటం చేస్తాను. పక్కన పార్టీని పెట్టుకొని పోరాటం చేయడం ఏంటి నాకు తెలియగలుగుతాను. ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రాజకీయ పార్టీని పక్కన పెట్టుకొని తిరిగి ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పించడం మానేసి వీళ్ళకి ఓట్లేస్తేనట వెళ్ళి పోరాటం చేస్తారట. స్టాండ్లో ఎక్కడా కూడా తేడా లేదు. మొదటి నుంచి ఆ పోరాటానికి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవసరమైనటువంటి ప్రతి క్షణం నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1150 రోజులుగా దాని మీద పోరాటం చేస్తే మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో ఉండి అన్ని పోరాటాలకి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా ఆ పోరాటాలకి మద్దతు పలికాం. ఈ రోజు వరకు ఒక్క కేసు కూడా ఏ ఒక్కరి మీద నమోదు చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆ పోరాటానికి మద్దతు పార్టీ ఇస్తుంది కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి, ఆ రోజు కనీసం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ రోజు ఉండకుండా బయటికి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అసెంబ్లీలో ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఈరోజు తిరిగి ఓట్లేస్తే ఏం చెప్తావు? రేపు నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓట్లేస్తే ఏం చెప్తావు? సార్ ప్రైవేటీకరణ చేసుకోమని చెప్పి గాజువాక నియోజకవర్గ ప్రజలు ఆమోదం తెలిపిస్తారండి, మీరు చేసేసుకోవచ్చు అని చెప్తావు. నీ సంగతి తెలీదా? ఏ రకంగా ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావో ప్యాకేజ్ కోసం, నీ కాంట్రాక్టుల కోసం పోలవరం ఏ రకంగా తాకట్టు పెట్టావు, ఇవన్నీ గతంలో ప్రజలు చూశారు. నీ తాలూకు అబద్ధపు మాటలు విని ఇంకా నమ్మి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను నా గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ కార్పొరేటర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేనేం బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు. ఈరోజు అదే గాజువాక నియోజకవర్గంలో పుట్టి పెరిగి దాదాపు 60 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చా. నా తాత ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, నా తండ్రి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. ఈరోజు మళ్ళీ నాకు ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాల దగ్గర నుంచి, తుఫాన్ షెల్టర్కి సంబంధించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసినటువంటి సందర్భం నుంచి, హౌసింగ్ నిర్మించేటువంటి కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతానికి చేసినటువంటి కార్యక్రమం. ఈరోజు గాజువాక నియోజకవర్గం ఈరోజు ఒక పారిశ్రామిక ప్రాంతంగా ఈరోజు అవతరించిందంటే ఆ రోజు దానికి పునాదులు వేసినటువంటిది దాంట్లో ఒక కుటుంబం, మా కుటుంబం. ఎందుకంటే BHELకి ఇప్పుడున్నటువంటి BHEL అప్పుడు BHPVకి భూములు ఇచ్చింది మేము. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి భూములు ఇచ్చింది. హిందుస్థాన్ జింక్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చినటువంటి దాంట్లో ఈరోజు పారిశ్రామికంగా ఆ ప్రాంతం ఎదిగిందనంటే వాటిల్లో ఆ పునాదుల్లో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. నీలాగా నీ కొడుకులాగా వెన్నుపోటు పొడిస్తే మేమేమి మా మంత్రులను ఎమ్మెల్యేలు అయిపోలేదు, లేకపోతే నీలాగా వెన్నుపోటు పొడిస్తే ముఖ్యమంత్రులు అయిపోలేదు, లేదా నీ కొడుకులాగా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీ కొడుకుని తీసుకుని వచ్చి మంత్రిని ఎలా ఏ రకంగా చేసుకున్నావు ఆ రకంగా అయిపోలేదు. కష్టపడి పనిచేసి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కష్టాన్ని, బాధల్ని, ఇబ్బందుల్ని, సమాజం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, సొసైటీకి కావాల్సినటువంటి అవసరాల్ని గుర్తించి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఈ స్థానానికి వచ్చాం. ఈరోజు ఇవన్నీ మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తావు. నీ కొడుకేమో ఒక రకం, నువ్వు ఒక రకం, ఏది పడితే అది మాట్లాడతారు. ఈరోజు BHPV ఆ రోజు విలీనం అయిపోతుంటే 99, 2004 మధ్యలో దాన్ని అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తే కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. మా ఇంటి పక్కన ఉన్నటువంటి జింక్ని అయితే ఆ రోజు అమ్మేశావు. ఆ రోజు NDA కన్వీనర్, దేశానికే NDA కన్వీనర్ నువ్వు. మరి ఆ రోజు ఏం చేసావు? డిజిన్వెస్ట్మెంట్. ఆ రోజు కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ అయిపోతుంటే ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రావడం, ఆయన ముఖ్యమంత్రిగా కాపాడినటువంటి పరిస్థితులు. షిప్ యార్డ్ని కాపాడింది రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉంది. మళ్ళీ రేపు స్టీల్ ప్లాంట్ కూడా కాపాడేటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. సో ఇవన్నీ పెట్టుకొని ఇంత ఘన చరిత్ర నీకు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి నీకు చరిత్ర ఉంది. 99 నుంచి 2004 మధ్యలో 55 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆల్విన్ షుగర్స్, నిజాం షుగర్స్ కానీ, ఆల్విన్ కానీ, రిపబ్లిక్ ఫోర్జ్ కానీ,
ఇలా రకరకాలైనటువంటి కంపెనీలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేసినటువంటి చరిత్ర. నువ్వేం చెప్తావు? నీకు ఏ రికార్డు ఉంది, ఏ ట్రాక్ రికార్డు ఉంది? ఇంకో పలానా ప్రభుత్వ రంగ సంస్థని కాపాడినటువంటి ట్రాక్ రికార్డు ఒకటి చూపించు. నువ్వు వచ్చి ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి నువ్వు ఏదో ముసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మీ ద్వారా ప్రజలకు చెప్తాం, 10 సార్లు సమావేశాలు జరిగినప్పుడు చెప్తాం, ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భరోసానిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాన్ని ఆపేటువంటి శక్తి ఎవరికి లేదు. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా దేనికి వెనకడుగేసేటువంటి ప్రసక్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి లేదు. దయచేసి గమనించి ఇప్పటికన్నా ఈ పనికిమాలినటువంటి చర్యలు మానుకోండి. ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి తట్టుకోలేకపోతే ఇంట్లో కూర్చోండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయాలనేటువంటి ప్రయత్నమో లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమో మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నా కుటుంబ సభ్యుల్లా భావించే మిమ్మల్ని అందరినీ, సరే చాలామంది చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలామంది పత్రికా మిత్రులు ఉన్నారు, మీడియా సోదరులు ఉన్నారు. కొన్ని ఛానల్స్కి మీ యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లని మాకు తెలుసు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు, వారికి ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, కాదనట్లేదు. కానీ వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి చనువు, మీతో ఉన్నటువంటి సంబంధంతో రేపు గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటామన్నా. థ్యాంక్ యూ. ఎవరి మీద జరిగినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి మేము వారు చేశారనేటువంటిది, చంద్రబాబు నాయుడు చేయించారనేటువంటిది అందరికీ తెలుస్తున్నటువంటి అంశం. సో దాన్ని ఏ రకంగా ప్యాసిఫై చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేసుకోవడమే ఉంది, మిగిలింది ఇంకేముంటుంది చెప్పు. వాళ్ళ మీద వాళ్ళు రాసుకుంటే మా మీద కూడా రాళ్ళు పడిపోతున్నాయి కాబట్టి ఎవరు చేశారో మాకు తెలియదని చెప్పుకోవడానికి. ఎవరు వేసిస్తారు? అసలు ఎవరు వచ్చేస్తున్నారు జనం చెప్పండి. నేను గాజువాక ఎంతమంది వచ్చారు చెప్పండి జనం. సో ఇవన్నీ నేను అనేది ఏంటంటే ఎవరెవరి మీద వేసినా, అది ఎవరి మీద వేసినా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కానీ ఒక జరిగినటువంటి ఘటన, జరిగినటువంటి దాన్ని ఖండించడం మానేసి తిరిగి నిందించడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటిది మా అభిప్రాయం. చూసాం ఏ రకంగా ఖండించారు. నువ్వు ఒకసారి ఆ వీడియో తిప్పితే నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోది ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి వింటే ఏ రకంగా ఖండించారు అనేటువంటి తెలుస్తుంది. పోనీ ఆయన మాటలే కదా, నువ్వు నేను మాట్లాడింది కాదు కదా. నువ్వు నేను ఫ్రెండ్స్, కానీ నీ టీవీలో చూపించిన ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజం కదా. ఆయన మాట్లాడింది ఒకసారి వింటే నువ్వు నేను కలిసి విందాం, నీ టీవీలో పెట్టుకొని చూపించుకో, ఈ కెమెరాలన్నీ పక్కన పెట్టి విందాం. ఆయన ఖండించాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాడో అనేటువంటిది అర్థమవుతుంది. దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుని నీకు కావాలంటే పర్సనల్గా ఇంటర్వ్యూ ఇస్తాం. మేము పోరాటం, మా స్టాండ్ చెప్తున్నా, మా స్టాండ్ మొదటి నుంచి అఖిల పక్షాలతో కూర్చున్నాం, మాట్లాడాం. ఒంటెద్ది పోకడతో భారతీయ జనతా పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాం. ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకం, దీని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పారు. మరి మొన్న చిలకలూరుపేట వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు? పక్కన మోడీ గారు ఉంటే అంత భయం ఎందుకు? మోడీ గారు అంటే ఎందుకు కనీసం నోరెత్తలేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి సమక్షంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో సమావేశం అయితే 2-3 లక్షల మంది జనం ఉంటే అదే వేదిక మీద పక్కన నరేంద్ర మోడీ గారు ఉంటుండగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మన చిలకలూరుపేటలో మన 17వ తారీఖున సమావేశం అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి? ఎందుకు కనీసం దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు అనేటువంటి మాట ఎందుకు మాట్లాడలేదు చెప్పండి. సో ఇవన్నీ కూడా స్టాండ్ ఇంపార్టెంట్. ఆ స్టాండ్లో మాది ఎక్కడా కూడా మార్పు ఉండదు. నిన్న అదే, ఈరోజు అదే, రేపు కూడా అదే. కానీ చంద్రబాబు నాయుడు గారి స్టాండ్లో వారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదనుకోండి, మేము మాట్లాడకపోతాం. వాళ్ళు పార్టీతో, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఈరోజు ఎందుకు దాని మీద వారిని అడగట్లేదు, వారితో మాట్లాడించట్లేదు? సో దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. సో దీనికి సమాధానం చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం.
మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మేము మా స్టాండ్లో ఇప్పుడు ఈరోజు వరకు ఫైట్ చేస్తాం కాబట్టి 3 సంవత్సరాలు చేయలేకపోయారు. ఈ రోజు కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఆ యూనియన్లకు మద్దతు ఇస్తాం, రోడ్డు ఎక్కుతాం, కావాల్సినటువంటి సహకారాన్ని ఇస్తాం. ప్రభుత్వం యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీగా సహకరించాం, అది కొనసాగిస్తూనే ఉంటాం. 35,000 మంది నుంచి 40,000 మంది కార్మికులు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కార్మికులు ఎవరైతే స్టీల్ ప్లాంట్లో ఉన్నారో వారికి పూర్తి స్థాయి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటుంది. ఇప్పుడు మాసు వేలాది మంది జనం వచ్చినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ వైపు నుంచి చేయాల్సినటువంటి ఎంక్వైరీసు లేక పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి ల్యాప్సెస్ మీద జరుగుతుంది. దాంట్లోనే ఏమీ జరగదు, లేకపోతే వాటిని ఆ కోణంలో చూడట్లేదు, వాళ్ళు దాని మీద ఇది చేయలేదు అనేటువంటి దాని మీద నేను వెళ్ళట్లేదు. కానీ వారి పని వారు చేస్తారు. ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పనులు దానికి ప్రోత్సహించింది ఎవరని అంటున్నా. ఏ ఒక్కడన్నా సామాన్యుడు ఎవడన్నా ఇష్టం లేకపోతే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడండి. ఒక రాజకీయ పార్టీగా నువ్వు ఎదుర్కోలేక నువ్వు ఈ రకమైనటువంటి దాడులు చేయించడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. సో మిగిలినటువంటి పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, లేదా పోలీస్ ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ, లేకపోతే ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించి కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరు చేస్తున్నారనేటువంటి దాని మీద ఇంపార్టెంట్ తప్ప, ఎవరు చేస్తున్నారనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప, మిగిలినటువంటి విషయాల కోణంలో కూడా డెఫినెట్గా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఉందా? ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలీస్ అనేటువంటిది వ్యవస్థ. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా సరే పోలీస్ అనేటువంటిది వ్యవస్థ. వారు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు పోలీసు ఉందని చెప్పి మేము చెప్పింది చేస్తారా చెప్పు? ఏమో నీకు తెలియాలి మరి. ఎంక్వైరీ అవుతుంది కదమ్మా, ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. మేమేమి ఆ రోజు రైల్వే ఘటన జరిగినప్పుడు, తుల్లిలోని కాపులది ఇన్సిడెంట్ జరిగినప్పుడు రైలు బోగీలు తగలబెట్టడం మేమే చంద్రబాబు నాయుడు లాగా వచ్చేసి కడప నుంచి రౌడీలు వచ్చారు, పులివెందుల నుంచి తీసుకుని తగలబెట్టారు మేమేం చెప్పలేదే. మాకు ఒక అనుమానం ఉంది, మా అనుమానాన్ని వ్యక్తం చేశాం. దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో ఏం జరుగుతుందో వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత మళ్ళీ స్పందిస్తాం. కానీ మాకున్నటువంటి అనుమానం మేము వ్యక్తపరిచాం. పెట్టుబడులు మామూలు మీరు ఇల్లు కడతారు కదన్నా, మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టడానికి కనీసం సంవత్సరం కాలం పడుతుంది. పెట్టుబడులకు సంబంధించి మొదటి నుంచి చెప్పాం, మొన్న కూడా చెప్పాను నేను. గత సంవత్సరం మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదిక పెట్టుబడి సదస్సు జరిగినప్పుడు వచ్చినటువంటి పెట్టుబడులు, దానికి సంబంధించి మొన్న కొన్ని రీసెంట్గా కొన్ని ఫౌండేషన్స్ కొన్ని ప్రారంభోత్సవాలు చేసినప్పుడు 19% ఇప్పటి వరకు మనం గ్రౌండింగ్ చేసాం. కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని గ్రౌండింగ్, కొన్ని పైప్ లైన్లు, కొన్ని అప్రూవల్స్కి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ల్యాండ్ అలాట్మెంట్స్, ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇన్ ప్రాసెస్ ఆఫ్ 5 years టైంలో ఇవన్నీ జరుగుతాయనేటువంటి చెప్పాం. సంవత్సరం అయింది. సంవత్సరంలో 18 to 19% రియలైజేషన్ తీసుకుని వచ్చాం. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సంస్థ ఏర్పాటు చేయాలంటే, ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలంటే కనీసం 18 నెలల నుంచి 24 నెలలు పడుతుంది. సో వెంటనే ఫలితాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నేను మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఆయన ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ పాతకాలపు మనిషిలాగా. పూర్వం ఏంటంటే ఇంట్లోని ప్రతి కుటుంబంలో నాకు తెలిసి ఒక 40 ఏళ్ళ క్రితం ఒక నినాదం వచ్చింది, మనం ఇద్దరం మనకిద్దరం అని. గుర్తుందా మీకు? అంటే ఫ్యామిలీ ప్లానింగ్, మనం ఇద్దరం మనకిద్దరం అని. అంటే ఎక్కువ జనాభా పెరిగే కొద్దీ అవసరాలు, పరిస్థితులు. పూర్వం ఏంటంటే, పూర్వం ఇండస్ట్రియలైజేషన్ ముందు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. పిల్లలు ఏంటంటే వ్యవసాయంకి వెళ్ళిపోయేవారు, నలుగురు సంపాదించుకునేవారు, కుటుంబం నడిచేది. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఏదో పథకం చెప్పాడు నిన్న గాజువాకలో, నాకు పేరు సరిగ్గా తెలియదు. కానీ నువ్వు ఎంతమంది పుడితే అంతమంది డబ్బు ఇచ్చేస్తానంటుంది. మీరు అదే మరి నీకు బాగా తెలుసు. ఏం పేరమ్మా? తల్లికి నువ్వు ఎలాంటి మాటలన్నీ అడగగానే, నువ్వు తల్లికి 100 అంటున్నాడు. తల్లిని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కనమంటున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అప్పట్లో ఉన్నటువంటి పూర్వకాల పరిస్థితులకి మళ్ళీ తీసుకెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు.
అంటే నువ్వు ఇచ్చేటువంటి ఈ 15,000 20,000 కోసం ఉన్న ఇంకే అన్ని పనులు మానేసి పిల్లలు కనుక్కొని కూర్చుంటారా తల్లిదండ్రులు? ఏ రకమైనటువంటి ఏం ఆలోచన చేస్తున్నాడండి? ఇదా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పి ఏదో పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు. సో నేను మహిళలకి ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, అది ఇస్తున్నాం. మేము ఇవ్వాల్సినటువంటిది ఇవ్వాలి, అది ఇస్తున్నాం. కానీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మేము ఇది ఇస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మేము ఇంట్లో కుటుంబానికి ఒక తల్లికి 15,000 చెప్పిన అమ్మఒడి ఇస్తుంటేనే శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చితే ఏటైపోతుంది చెప్పండి, నాకు తెలియగలుగుతాను. అన్నీ చేస్తాడు ఆయన సృష్టించిన సంపదను చూసాం, కానీ ఆయన ఏటేటి సంపద సృష్టించాడు అన్నీ చూసాం. కానీ ఇవన్నీ ఇంకా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఏది ఏమైనప్పటికీ ఒక ఫ్లైవీల్ అనేటువంటిది నడుస్తుంది, ఫ్లైవీల్ కాన్సెప్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏదన్నా ఒకటి మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టిన దానికి వచ్చేటువంటి రిజల్ట్స్ అనేటువంటి దానికి టైం పడుతుంది. ఒకటి జరుగుతుంటాయి. ఈరోజు పోర్టుల నిర్మాణం మొదలుపెట్టాం, ఒక పోర్టు తయారైపోయింది, మరో పోర్టు వచ్చే సంవత్సరం రెడీ అయిపోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే సంవత్సరం డిసెంబర్ కల్లా రెడీ అయిపోతుంది. ఫిషింగ్ హార్బర్లు 2-3 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవన్నీ ఓపెన్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది, మీకు కావాల్సినటువంటి రెవెన్యూ జనరేషన్ ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ మానేసి ఏవో చెప్తాడు మళ్ళీ పథకాలన్నీ. ఒకసారి పక్కన మీకు ఎవరెవరైతే ఇక్కడ మన పోర్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇక్కడ కొంతమంది అక్కడ ఆ ఏరియాలో నివసిస్తున్నటువంటి వారు గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున నాకు తెలిసి ఇదొక 6 నెలలు, ఇదొక 9 నెలలు 10 నెలలు అయ్యింది మొదలుపెట్టి, 9 నెలలు అనుకుంటా. ఈరోజు ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ రెండో స్లాబ్ 3వ స్లాబ్ కంప్లీట్ అయిపోయి రేపు జనవరికి ఆ మాల్ ఓపెనింగ్ చేస్తాం. లూలు అనుకొని గోల్ చేసావు, ఏటి లూలులోని. సో ఈ రకంగా ఆకలేసిన వెళ్ళిపోండమ్మా. సో మిగిలినటువంటి వారు ఎందుకంటే మళ్ళీ మనకి ఇంత టైం దొరకదు. అందుకని మళ్ళీ నేను గాజువాకి వెళ్ళిపోతే మీ ఫ్రెండ్స్ అందరూ బాధపడుతున్నారు. నేను మధ్యకాలంలో కనబడలేదని. దూరం లేదు, మనసుల దగ్గరకు ఉన్నాయి, మనుషులు దూరం అయ్యాయి అంతే. సో నేను కొంత టైం మీతో స్పెండ్ చేద్దామని వచ్చాను. సో మైకిల్తోని కొద్దిసేపు, మైకిల్ లేకుండా కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. సో ఏదేమైనప్పటికీ ఏదన్నా రియలైజేషన్ కంటికి కనబడేటువంటిది, మనకు కళ్ళకు కనబడేటువంటి విషయాలు మనకు కనబడుతున్నప్పుడు కూడా మనం మాట్లాడడం లేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేటువంటి సమంజసం కాదు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాం కదా, రన్వే రెడీ అయిపోయింది, టెర్మినల్ బిల్డింగ్ రెడీ అయిపోతుంది, మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది, పక్కన ఇనార్బిట్ మాల్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది 600 కోట్లు 700 కోట్ల రూపాయలతో. సో ఇవన్నీ నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అయిపోతుంది, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అయిపోయింది, ఆ పక్కన 700 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ అయిపోయింది, పాడేరు ఇవన్నీ అవుతున్నాయి. అయ్యిందని చెప్తున్నాను నేను. గ్రాఫిక్స్ ఏం చూపించాను? నేనేం చంద్రబాబు నాయుడులా గ్రాఫిక్స్ చూపించలేదు కదా. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి పనులు మీరు ఒకసారి తీసుకెళ్ళి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరా లేకపోతే TV5 కెమెరా చూపిస్తే కనబడుతుంది ఎవరికన్నా. మూత మూసి వీడియో తీసామనుకో ఏం కనబడుతుంది? సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలకి దగ్గరికి తీసుకెళ్తున్నాం, చూపిస్తున్నాం, ఇవన్నీ చెప్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూరుస్తారనేటువంటి నమ్మకం ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.